చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున ఏ రాష్ట్రానికైనా సరే సంపూర్ణమైనటువంటి సహకారాన్ని ప్రోత్సాహాన్ని అందించి అభాండాలు మోసేటువంటి పార్టీ దేశ చరిత్రలో ఇంకోటి ఉన్నది అని చెప్పి నేను భావించడం లేదు. ఇవాళ ఆంధ్ర రాష్ట్ర విభజన చట్టం మేరకు ఆ చట్టంలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ పరిశీలించినట్లయితే దగ్గర 85-90% వరకు కూడా అన్నింటినీ కేంద్ర ప్రభుత్వం నిర్వర్తించినటువంటి విషయాన్ని ప్రజలందరూ గుర్తించాలి అని చెప్పి నేను అభ్యర్థిస్తున్నాను. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్వేతపత్రాన్ని విడుదల చేస్తున్నారు. ప్రతి ఆల్టర్నేట్ డే కావచ్చు, రోజు విడిచి రోజు కావచ్చు, వారు శ్వేతపత్రాన్ని విడుదల చేస్తున్నటువంటి సందర్భంలో రాష్ట్రంలో వారు చేసినటువంటి అభివృద్ధి గురించి మాట్లాడుతూ పోలవరం నిర్మాణం కావచ్చు, మరుగుదొడ్ల నిర్మాణం కావచ్చు, ఇళ్ల నిర్మాణం కావచ్చు, రోడ్ల నిర్మాణం కావచ్చు, వీటన్నిటి మీద కూడా శ్వేతపత్రాన్ని విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో వారు ఇంకొక విషయాన్ని కూడా ప్రజలకి గుర్తు చేయవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను భావిస్తున్నాను. ప్రత్యేకించి వాళ్ళ పోలవరం గురించి మాట్లాడుతూ వారు అంటున్నటువంటి విషయం ఏమిటంటే, ప్రజలకి చెప్తున్నటువంటి విషయం ఏమిటంటే, కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా మాకు సహకరించట్లేదు అనేటువంటి విషయాన్ని వారు ప్రజలకు తెలియజేస్తున్నారు. ప్రజలకి మేము చేస్తున్నటువంటి విజ్ఞప్తి, ఒక్కసారి ఇవాళ పోలవరానికి జాతీయ హోదా ఇచ్చిన తర్వాత పోలవరం నిర్మాణానికి అయ్యేటువంటి ప్రతి పైసా కూడా ఇవాళ కేంద్రం నుండి వస్తున్నటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. నిన్న మొన్న మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు అంటారు, పోలవరం మాకు విభజన చట్టంలో కాంగ్రెస్ పార్టీ మాకు ఇచ్చింది అని చెప్పి వారు చెప్తున్నారు. బహుశా వారు మర్చిపోయారేమో, పోలవరం నిర్మాణానికి కావలసినటువంటి 7 మండలాలు అసలు ఆంధ్ర రాష్ట్రంలో కలపనటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉన్నదనేటువంటి విషయాన్ని బహుశా వారు మర్చిపోయారని చెప్పి నేను భావిస్తున్నాను. ఆ 7 మండలాలు కనుక ఆంధ్ర రాష్ట్రంలో కలపకపోయినట్లయితే అసలు పోలవరం నిర్మాణం జరిగేటువంటి అవకాశమే లేదు అనేటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా ఇక్కడ గమనించాలి. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన వెంటనే ముందుగా క్యాబినెట్ మీటింగ్లో ఏ క్యాబినెట్లో కూడా మొట్టమొదటిసారిగా క్యాబినెట్ మీటింగ్ నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో సాహసోపేతంగా వారు తీసుకున్నటువంటి నిర్ణయం ఆ 7 మండలాలని కూడా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఆర్డినెన్స్ ద్వారా కలిపినటువంటి ఘనత కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి, భారతీయ జనతా పార్టీకి దక్కుతుందనేటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తించాలి. అదేవిధంగా పోలవరం, ఇందాక చెప్పినట్టుగా పోలవరం మీద అయ్యేటువంటి ఆ నిర్మాణానికి అయ్యేటువంటి ప్రతి పైసా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సందర్భంలో ఒకవేళ నిజంగా కేంద్ర ప్రభుత్వం సహకరించకుండా డబ్బులు ఇవ్వకపోయినట్లయితే అసలు నిర్మాణ పనులు జరిగేవా అనేటువంటి విషయాన్ని కూడా ప్రజలు ఒక్కసారి బేరీజ్ వేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహకారం వల్లనే ఇక్కడ పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు, గుర్తిస్తున్నారని నేను భావిస్తున్నాను. అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తారు, అసలు నిన్న మొన్న జరిగినటువంటి మోడీ గారు వచ్చి చెప్పినటువంటి టెలికాన్ఫరెన్స్ ఏదైతే ఉందో దాంట్లో అన్ని అబద్ధాలే చెప్తున్నారు. మోడీ గారు యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ రాలేదు అనేటువంటి విషయాన్ని వారి తెర మీదకి తీసుకొస్తున్నారు. మేము యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ అన్ని కూడా ఇచ్చేస్తామని చెప్పి రాష్ట్ర నాయకులు, ప్రభుత్వం చెప్తున్నటువంటి విషయం. నేను ప్రత్యేకించి అక్కడ కేంద్రంలో సహాయ మంత్రినిగా పనిచేసినటువంటి సందర్భంలో యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ అనేవి సరైనటువంటి ఫార్మాట్లో రాకపోతే అక్కడ వాటిని స్వీకరించేటువంటి అవకాశం ఉండదు. 900 కోట్ల రూపాయలు ఇచ్చారు మాకు, 800 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టాం, 100 కోట్లు మిగిలింది అంటే అక్కడ అలా దాన్ని యాక్సెప్ట్ చేసేటువంటి అవకాశం ఉండదు. ఏదైతే వెనుకబడినటువంటి జిల్లాలకి మీరు ప్రత్యేకించి దీనికి అని చెప్పి ఖర్చు పెట్టవలసినటువంటి నార్మ్స్ ఏదైతే ఉన్నాయో వాటికి ఇంత ఖర్చు పెట్టామని చెప్పి చెప్పకపోతే యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ని యాక్సెప్ట్ చేసేటువంటి అవకాశం అక్కడ లేదు. కనుక ఖచ్చితంగా ఇవాళ యూటిలైజేషన్ సర్టిఫికెట్ సకాలంలో రానటువంటి సందర్భంలోనే రావాల్సినటువంటి నిధులు కూడా కొంత మేరకు అక్కడ అడ్డుకు తగిలిందనేటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తించాలి. అబద్ధాలు ఎవరు చెప్తున్నారో కూడా ప్రజలే బేరీజ్ వేసుకోవాలి. ఇవాళ చెప్తున్నారు అమరావతి చాలా త్వరగా మేము కట్టేస్తున్నాం, రాజధానిని క్యాపిటల్ని కడుతున్నాం, అభివృద్ధి చేస్తున్నాం అని చెప్తున్నారు. రాష్ట్ర ప్రజలు ఒక్కసారి అక్కడికి వెళ్ళి, అమరావతికి వెళ్ళి అక్కడ జరిగినటువంటి అభివృద్ధి ఏమిటో ఒక్కసారి స్వయంగా పరిశీలించమని చెప్పి నేను అభ్యర్థిస్తున్నాను. ఇంతవరకు కూడా పర్మనెంట్ కట్టడాలు కట్టకుండా కేవలం టెంపరీ కట్టడాలు మాత్రమే కట్టి మేము చాలా అభివృద్ధి చేశామని చెప్పడం ఎంతవరకు సమంజసమో రాష్ట్ర ప్రజలకి శ్వేతపత్రం ద్వారా ఆయన రాష్ట్ర ప్రభుత్వం వివరించి చెప్పాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. ఇవాళ 1500 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చారు రాజధాని నిర్మాణానికి అని చెప్పి అన్నారు. రాజధాని పర్మనెంట్ నిర్మాణానికి ఇచ్చారు కానీ టెంపరీ నిర్మాణానికి అయితే ఇవ్వలేదు. యాక్ట్ కనుక చూసుకున్నట్లయితే
రాజధాని అంటే అక్కడ హైకోర్టు, అసెంబ్లీ, సెక్రటేరియట్, రాజ్ భవన్ ఇటువంటి కట్టడాలకే 1500 కోట్లు ఇవాళ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే బిల్లులో ఖచ్చితంగా ఆ రకంగా ఉంది కాబట్టి దానికి సంబంధించి ఇవ్వడం జరిగింది. ఇంకా అక్కడ ఉన్నటువంటి రోడ్ల అభివృద్ధి కావచ్చు, డ్రైనేజ్ అభివృద్ధి కావచ్చు, అది రోడ్డుకి సంబంధించిన నితిన్ గడ్కరీ గారు స్వయంగా దానికి డబ్బులు ఇస్తున్నారు. కనుక ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు, బేరేజ్ వేసుకుంటున్నారని చెప్పి మేము భావిస్తున్నాం. గడిచిన 4.5 సంవత్సరాలుగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు అవినీతి రహిత పాలనని, ఒక సమర్థవంతమైనటువంటి పాలనని, దృఢమైనటువంటి పాలనని అందిస్తున్నటువంటి సందర్భంలో దేశ ప్రజలు మళ్ళీ అధికారంలోకి అక్కడ ఎన్డీఏ బీజేపీనే రావాలి, నరేంద్ర మోడీ గారే మన ప్రధాని కావాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆకాంక్షిస్తున్నటువంటి విషయం. కనుక ఆ దిశగా ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తారని చెప్పి మేము భావిస్తున్నాం. ఇక్కడ చూసినట్లయితే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ కూటమి వ్యవహారం ఒక రకంగా చెప్పాలంటే అనైతిక కలయికని మనం రాష్ట్రంలో చూడబోతున్నాము. భావ సారూప్యత లేదు, పార్టీలకి ఒక సిద్ధాంతం లేదు. ఇక్కడేమో మేము కలం అంటారు, తెలంగాణలో కాంగ్రెస్తో కలుస్తామంటారు. ఈ రకమైనటువంటి అనైతిక కలయికని, భావ సారూప్యత, ఒక సిద్ధాంతం లేనటువంటి కలయికని ప్రజలు ఆమోదిస్తారని చెప్పి మేము భావించలేదు. కనుక ప్రజలు కూడా ఈ విషయాలన్నింటినీ బేరీజ్ వేసుకుని రాబోయే ఎన్నికలు భారతీయ జనతా పార్టీని ఆశీర్వదిస్తారని చెప్పి మేమందరం కూడా విశ్వసిస్తున్నాం. నిన్న ప్రధానమంత్రి గారు స్వయంగా చెప్పారు, ప్రతి ఒక్కటి కూడా వారు చెప్పడం జరిగింది. ఇవాళ రెవెన్యూ గ్యాప్ ఏదైతే రాష్ట్రానికి ఉందో 20,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఇచ్చేసాం మేము రాష్ట్రానికి అని చెప్పి చెప్పారు. చెప్తూ వారు ప్రశ్న వేశారు, ఇవాళ మేము ఇచ్చినటువంటి డబ్బులు మాకు అందలేదు అని అంటే ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళాయో లెక్కలు చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మీదే ఉంది. అడ్డుకుంటామంటే ఇవాళ అక్కడికి వచ్చేది నరేంద్ర మోడీ గారు కాదండి, అక్కడికి వచ్చేది దేశ ప్రధాని. కనుక ఆ గౌరవాన్ని దేశ ప్రధానికి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రతి రాష్ట్ర ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద కూడా ఉంటుందనేటువంటి విషయాన్ని వారు గుర్తించాలి. నేను అభ్యర్థిస్తున్నానండి, వాళ్ళ ప్రజల్ని గుండెల మీద చేయి వేసుకుని రాష్ట్రంలో జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ఒక్కసారి బేరీజ్ వేసుకోమని చెప్పి నేను అభ్యర్థిస్తున్నాను. మరుగుదొడ్ల నిర్మాణం 15,000 రూపాయలు ఒక మరుగుదొడ్డి నిర్మాణానికి అయితే 12,000 రూపాయలు ఎక్కడి నుండి వస్తున్నాయో ప్రజలకు తెలుసు. రోడ్లకు అయ్యేటువంటి ఖర్చు ఇవాళ నితిన్ గడ్కరీ గారు స్వయంగా డయస్ మీద ముఖ్యమంత్రి గారితో డయస్ని పంచుకుని నేను 75,000 కోట్ల రూపాయలు మీ రాష్ట్రానికి ఇస్తున్నాను, ఇంకా కావాలా అని అడిగారు. ఆయన ఏ మంత్రాన్ని అడిగారా? ఇప్పుడు ప్రతిపాదనలు పంపించవలసినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. అక్కడ నుండి మీరు ప్రతిపాదనలు పంపించిన తర్వాత మీరు డబ్బులు తెచ్చుకునేటువంటి బాధ్యత కూడా మీ మీద ఉంటుంది. వెంటనే కేంద్ర ప్రభుత్వం దాన్ని మంజూరు చేస్తే ఏ విధంగా ఎంత త్వరితగతిని మీరు తెచ్చుకొని మీ మీద ఉంటుంది. అదే ఇందాక చెప్పినట్టుగా యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ మీరు సకాలంలో ఇవ్వకపోతే ఆ డబ్బులు కూడా వచ్చేటువంటి అవకాశం లేదు. కనుక ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకంటే ఇవాళ గ్రామీణ ప్రాంతంలో జరిగేటువంటి అభివృద్ధి, ఇవాళ 14వ ఆర్థిక సంఘం స్వయంగా డైరెక్ట్గా గ్రామాలకు ఇస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇంత పెద్ద ఎత్తున అక్కడ అభివృద్ధి జరుగుతుంది. కనుక ప్రజలు ఇవాళ ఆ రకంగా భారతీయ జనతా పార్టీకి మాకు అన్యాయం చేసిందనేటువంటి విషయం వారు ఆ రకంగా ఆలోచించట్లేదు. నాయకులు అంటారా, రాజకీయ ప్రయోజనాల కోసం ఇవాళ వారి వైఫల్యాన్ని కేంద్ర ప్రభుత్వం మీదకి నెట్టడం అనేది అది ఎంతవరకు సమంజసమో నాయకులు ఆలోచించుకోవాలి. ప్రతిదీ మాకే అంటగడతారు. నిన్న మొన్నటికి ఏమన్నారు, వైసీపీకి బీజేపీకి పొత్తు ఉంది, అది ముందు లేదు, తెర వెనక ఉంది అని అన్నారు. అసలు ఏ పార్టీ ఎవరితో వెళ్తే ఎందుకండి? మీ పార్టీ ఏ రకంగా పనిచేసుకుంటుందో మీరు చూడండి. మీరు ఏ రకంగా న్యాయం చేసిన ప్రజలకి మీరు దానికి సమాధానం చెప్పుకోవాలి. స్పెషల్ ప్యాకేజీకి సంబంధించి స్వయంగా ముఖ్యమంత్రి గారు దాన్ని యాక్సెప్ట్ చేశారు. స్పెషల్ ప్యాకేజ్ అనౌన్స్ చేస్తున్నటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారు ఫుల్ స్టాప్ కామా ఎక్కడ పెట్టాలో కూడా వారే స్వయంగా చెప్పారు. అరుణ్ జైట్లీ గారు పక్కన అసలు భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరూ లేరు. స్పెషల్ ప్యాకేజ్ అనౌన్స్ చేసేటప్పుడు సుజనా చౌదరి గారు కూర్చున్నారు. సుజనా చౌదరి గారు తెలుగుదేశం పార్టీ నుండి అక్కడ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో వారిని కూర్చోబెట్టుకున్నారు, మమ్మల్ని కూర్చోబెట్టుకోలే. కనుక స్పెషల్ ప్యాకేజ్ అనేది ముఖ్యమంత్రి గారి ఆమోదంతో తీసుకురావడం జరిగింది. ఫస్ట్. సెకండ్, ప్రత్యేక హోదా. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇచ్చింది అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. మరి ఒక్కసారి వెనుదిరిగి చూసుకున్నట్లయితే వాట్సాప్లో ఇప్పుడు చాలా వైరల్గా తిరుగుతుంది. స్వయంగా ముఖ్యమంత్రి గారు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని దుయ్యబట్టారు, వారు ప్రత్యేక హోదా ఇవ్వలేదని. కనుక మాట ఎవరు మారుస్తున్నారు ప్రజలందరికీ తెలుసు. ఇవాళ నేను ప్రశ్నిస్తున్నాను, ప్రత్యేక హోదా ఇవ్వాలి అన్న ఒక అంకిత భావం కనుక కాంగ్రెస్ పార్టీకి ఆనాడు ఉన్నట్లయితే లోక్సభలో వచ్చినటువంటి బిల్లులో ప్రత్యేక హోదాని ఎందుకు పొందుపరచలేదు? లోక్సభలోకి వచ్చినటువంటి బిల్లులో ప్రత్యేక హోదా ప్రస్తావన లేదు. వెంకయ్య నాయుడు గారు, అరుణ్ జైట్లీ గారు రాజ్యసభలో లేచి మాకు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అని చెప్పి పట్టుబట్టినప్పుడు
రాజ్యసభలో అప్పటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆనాడు అక్కడికి వచ్చి ఆయన ప్రత్యేక హోదా ప్రస్తావన రాజ్యసభలో చేశారు. నిజంగా కట్టుబడి ఉన్నట్లయితే కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లయితే మేమందరం కూడా ఆ రోజు అడిగాం, మీరు లోక్సభలోకి వచ్చేటువంటి బిల్లులో మీరు పెట్టండి అని. ఎందుకు పెట్టలేదని మేము ప్రశ్నిస్తున్నాం. మరి అదే ప్రశ్న ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా కాంగ్రెస్ పార్టీకి వేయాలి కదా.